నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళని రక్షించడానికి నారా లోకేష్ గారు చూపించినట్టు చొరవకి అందరూ అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం దాదాపు ఒక 30 మంది తెలుగు వాళ్ళతో కూడినటువంటి ప్రత్యేక విమానం ఆంధ్రప్రదేశ్ రానున్నట్లుగా సమాచారం. అయితే నారా లోకేష్ గారు ఏ విధంగా దీనికోసం శ్రమించారు ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. నారా లోకేష్ గారు నిన్ననే మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. నేపాల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు వారిని తీసుకురావడానికి స్వయంగా ఈయనే రంగంలోకి దిగి ఆర్టీజీఎస్లో కూర్చొని మరి ఏపీ భవన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈయన చేసినటువంటి చర్చలు ఫలితం అయ్యి ఈరోజు కొంతమంది తెలుగు వాళ్ళని ప్రత్యేక విమానంలో ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? నిన్నటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఏం చేస్తున్నారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది. అక్కడ కర్ఫ్యూ ఉండి విమానాశ్రయాలన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. ఎక్కడ ఏ ఫ్లైట్కి ఎటువంటి అక్కడ సంబంధాలు లేవు. మరి అట్లాంటి టైంలో మన తెలుగు వాళ్ళని ఏ విధంగా మనం ఇక్కడ తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్న అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడే సమాచారం తీసుకుంటూ అక్కడ ఉన్న కర్ఫ్యూ ఏ టైంకి అంటే ఈ రోజున కర్ఫ్యూ ఉండగానే అక్కడ మన విమానాన్ని సిద్ధంగా చేశారు. కర్ఫ్యూ ఉండగానే విమానాన్ని సిద్ధంగా ఉంచి ఎప్పుడు వితిన్ మినిట్స్లో ఆ కర్ఫ్యూ అయిపోగానే మన విమానం అక్కడ ఉండాలి. వాళ్ళని నేపాల్ గంజ్ ఏదైతే ఉందో ఎయిర్పోర్టు అక్కడి నుంచి లక్నో ఎయిర్పోర్టుకు తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నం. అంటే అసలు చిక్కుకున్న వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మహిళలు ఎక్కువగా ఉన్నారు. మరి మహిళలు అనేటప్పటికి ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి అట్లాంటి వ్యక్తుల్ని మరి బయటికి తీసుకురావాలంటే మనం ఎవరెవరితో సంప్రదించాలి, ఎవరెవరి ద్వారా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఫస్ట్ అన్నిటికంటే ఏం పర్లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఈ విధంగా మీకు ఏర్పాట్లు చేస్తున్నాం, మీరందరూ కూడా వాటి కోసం సంసిద్ధంగా ఉండండి అంటే ఫస్ట్ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఫాలోఅప్ చేసి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లో మనది ఏదైతే వీళ్ళు ఎంచుకున్న విమానం ఉందో దాంట్లో మీరు ఏ విధంగా రావాలి ఏంటి అంటే ఏదైనా సరే అండి. ఇప్పుడు మనం అంత ఈజీ కాదు. ఈ రోజున ఏదో ఆయన చేసేసారు కూర్చొని అయిపోయింది వీళ్ళు వచ్చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ ఎంత శ్రమ పడాలి, ఎన్ని గంటలు కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది, ఏ అధికారులతో మనం సంప్రదించాలి, ఎవరి ద్వారా అక్కడికి ఇన్ఫర్మేషన్ చెప్పేసాం ఫోన్ చేసాం అయిపోయిందంటే కాదు కదా. వాళ్ళు రావాలి కాంటాక్ట్లోకి, మనం చెప్పింది వాళ్ళు కూడా అనుమతించాలి. అందులో అక్కడ చాలా గందరగోళమైన పరిస్థితి. అక్కడ నిన్న షూట్ చేస్తే ఎంతమందో చనిపోయారు, 19 మందో 12 మందో. దాంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసిన పరిస్థితి. ఎక్కడ ఎవరి చేతుల్లో ఎటువంటి ఇది లేదు. మరి ఎవరిని సంప్రదించాలి, ఎవరి ద్వారా అవన్నీ కూడా మనం వాళ్ళకి చేరవేసి మన వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలంటే నిజంగా ఒక యుద్ధ ప్రాతిపదికన అంటారు కదండి, ఆ విధంగా కొనసాగింది. ఇందులో చిన్న వయసు అయిన నారా లోకేష్ గారిని అందరూ కూడా ఆశీర్వదించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, మన తెలుగు వారిని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి అంటే ఈ రోజున సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు కదా. మనిషి ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుంటే నీకు సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళు దాంతో యూజ్ చేసుకుని ఏదో క్షేమంగా ఉంటారనుకోవచ్చు. ముందు వాడికి ఏం కావాలి, కూడు గూడు గుడ్డ. అది ముఖ్యంగా చెప్పింది నందమూరి తారక రామారావు గారు. ఆ 3 ఉంటే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు, అవి ఇంపార్టెంట్ అని. మరి అలాంటిది తాత ఏదైతే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నారా లోకేష్ గారు తండ్రి ఏ విధంగా కష్టపడతారు, ఆర్డర్ వేసేసి మీరు చేసేయండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా పక్క నుండి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చెయ్యాలి ఏంటి అక్కడ ఉన్న తను కూడా స్వయంగా చూసి అక్కడే ఉండి అవసరమైతే నైట్ కూడా బస్సులోనే పడుకున్న రోజులు ఎన్నో చూసాం చరిత్రలో. దాదాపుగా ఈ 30-40 సంవత్సరాలు ఎన్ని చూసామో మనం, అలాంటివి విన్నాము. మరి అలాంటి నందమూరి తారక రామారావు గారి గురించి కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, నారా లోకేష్ గారు ఇప్పుడు మళ్ళీ 3వ తరంలో మరి ఇవన్నీ కూడా నిలబెట్టుకోవటం అంత ఆషామాషి అయిన విషయం కాదు. అటువైపు మేనమావని చూసినా ఆయన మరి హిందూపూర్ని ఏ విధంగా చేస్తున్నారు, తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాం. హ్యాట్రిక్ కొట్టారు. మరి ఇటువైపు సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని రెండూ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, చలనచిత్ర రంగాన్ని. అంటే ఇక్కడ ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ప్రజల పట్ల తనకు ఎలాంటి అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతారు. లేకపోతే ప్రజలే కదా ఓట్లేసేటప్పుడే మనకు అవసరం అని అనుకోవట్లేదు. వాళ్ళని ఎల్లప్పుడూ కూడా మనం ప్రజాప్రతినిధులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారంటే నిజంగా అదేం చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ గారి గురించి తెలుసుకోవాలి, ఆయన ఆశీర్వదించాలి, అభినందించాలి. ఓకే, అంటే నేను రోజున నారా లోకేష్ గారి ఆ బాధితులతో వీడియో కాల్ మాట్లాడడం కావచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్పడం కూడా వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఏమంటారు, నేరుగా అయినా బాధితులతో మాట్లాడే వాళ్ళకి ధైర్యం చెప్పడం కావాలి ఇవన్నీ? గతంలో కూడా నారా లోకేష్ గారికి చాలా మంది సెల్ఫీ వీడియోస్ పంపించారు.
మనం చూసాం ఎన్నో. అంటే ఇక్కడ నార్మల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తారు, మోరల్ సపోర్ట్ ఇస్తారు, మాట్లాడటం వేరు. ఒక నాయకుడు నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చే ధైర్యమే వేరు. ఆ మోరల్ సపోర్టు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అక్కడ వాళ్ళు బెక్క చచ్చిపోయి ఉంటారు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మన విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టరు నందమూరి తారక రామారావు గారి మనవడుగా తను ఏమిస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుగ్గా ఏమిస్తున్నారు, అవన్నీ చూస్తుంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని, అంటే వెనకాల నేనుండి భుజం తట్టి మీకేం పర్వాలేదు, ధైర్యంగా మీకోసం ఒక ఫ్లైట్ అరేంజ్ చేశాము, మీరు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ వస్తారని చెప్తున్నప్పుడు ఎంత గొప్పగా ఉండిద్ది చెప్పండి వాళ్ళకి. ఇంకా కష్టాలన్నీ ఒక ఎత్తు, ఇదంతా కూడా వాళ్ళకి ఎన్ని కష్టాలైనా భరించవచ్చు, మన నాయకుడు మన కోసం పంపిస్తున్నాడు, ఇంకొద్ది గంటలు క్షణాలు అన్నట్లుగా నిజంగా గొప్ప విషయం. అంత మోరల్ సపోర్ట్ ఇచ్చే నాయకుడు అంటే స్వయంగా తను ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు. మనం చెప్పుకోవాలంటే ఏదో ఢిల్లీలో ఉన్న అధికారులతో మాట్లాడతారు, ఆ ఫ్లైట్ అరేంజ్ చేయిస్తారు, వాళ్ళని ఫాలో అప్ చేసేసి అధికారులందరూ మీరు మాట్లాడేసి పంపించేసేయండి అని చెప్పొచ్చు. కానీ స్వయంగా తానే రంగంలో దిగినప్పుడు అంటే ఇక్కడ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. అధికారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు శ్రద్ధగా పనిచేయడానికి ఇలాంటివన్నీ కూడా దోహదపడతాయి. మేడం, అయితే ఇప్పటికీ కొంతమంది బాధితులు తెలుగు వారందరూ కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక వీడియోలో మాట్లాడుతూ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఇక్కడ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారా, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తున్నారా? స్వయంగా వాళ్ళ ఇంటికి చేర్చే వరకు కూడా ఈ రోజున అధికారులకు బాధ్యతలు అప్పచెప్పారు. మరి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, అంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్లోంచి ప్రాణాలు పోత ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో అన్న పరిస్థితిలోంచి మరి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ప్రసాదించారు. ఆ ఆనందాన్ని వాళ్ళు వీడియో కాల్ ద్వారా మేమందరం కూడా ఈ విధంగా వస్తున్నాం అని చెప్పేసి ఆయనతో పంచుకోవటం అనేది ఇటువైపు అధికారులకి ప్రోత్సాహం. వాళ్ళు పని చేసాం, సక్సెస్ఫుల్ ఆపరేషన్ సక్సెస్ అయింది అనగానే ఎవరికైనా వాళ్ళకొక ఇన్స్పిరేషన్గా ఉండిద్ది, వాళ్ళకొక ధైర్యాన్ని ఇచ్చిద్ది. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకేదైనా ఇట్లాంటి ఆపదలో ఉన్న వాళ్ళని కూడా రక్షించేటప్పుడు ఇదిగో ఒకప్పుడు ఇలా చేశాము, వాళ్ళందరూ ఈ విధంగా మన కృతజ్ఞత చెప్పారు, వాళ్ళు ఆ విధంగా చెప్పటం వల్ల వీళ్ళకి చేసిన శ్రమ అంతా మర్చిపోతారు. ఇప్పుడు మనకి తల్లి ప్రసవ వేదన పడినంత సేపు కూడా ఆవిడకి పునర్జన్మ, మరి ఆ బిడ్డను చూడగానే అదంతా మర్చిపోతాం. మరి అలాగే ఈరోజు కూడా ఇంత కష్టాలు పడి ఇన్ని బాధలు పడి వాళ్ళు ఇంత దూరం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి వాళ్ళు వీడియో కాల్ చేసి మాట్లాడటం, ఈయన అంతకుముందు వాళ్ళకి చేసి మాట్లాడటం అనేది అసలు ఏ విధంగా చెప్పుకోవాలి. చరిత్రలో కొన్ని ఆ చంద్ర తారార్కం మిగిలిపోతాయి అంటాం కదండి, అలాగా ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు ఉన్నంతకాలం అది నిజంగా నిలిచిపోయేవి కొన్ని సన్నివేశాలు. అది నోటి మాటలతో కూడా మనం చెప్పలేము. వాళ్ళు కూడా ఆ రుణాన్ని ఏ విధంగా కూడా తీర్చుకోలేంది. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.